హరివిల్లు. సిటీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై ఒకటో పట్నం పోలీస్ స్టేషన్లో టీడీపీ జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున ఈ రోజు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై విజయనగరం పట్టణంలో గల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున మరియు టీడీపీ నాయకులు కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు గాడిని ఏ తిట్టు తిట్టాలన్నా ఆలోచిస్తున్నాం, ఏ జంతువుతో పోల్చాలన్నా ఆలోచిస్తున్నాం. వాడిని ఒక తిట్టు తిట్టినా, ఒక జంతువుతో పోల్చినా ఆ జంతువులకు కూడా అవమానం జరుగుద్దని ఆగుతున్నాం. ఎవడ్రా నువ్వు మాట్లాడే భాష ఏంటి? ఎవరి కోసం మాట్లాడుతున్నావు నువ్వు? రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కోసం నువ్వు మాట్లాడే భాష ఇదిరా? ఏ రోజైనా జిల్లాలో ఉన్నోళ్ళ ఒక్క నాయకుడి మీదైనా నేను ఈ రకంగా మాట్లాడానా? మేం పోటీ చేసే వాళ్ళ మీదైనా ఇట్లా మాట్లాడామా? ఒక మండల స్థాయి నాయకుడి గురించి కానీ, గ్రామ స్థాయి నాయకుడి గురించి కానీ 6 సంవత్సరాల్లో నేను ఇట్లా మాట్లాడానా? ఏంట్రా నువ్వు? ఎవడివి నువ్వు? పార్టీల మధ్య చిచ్చు పెడతావా? ప్రజల మధ్య చిచ్చు పెడతావా? మా మనోభావాల్ని ఈ రకంగా దెబ్బతీస్తావా? నీ కుటుంబాన్ని ఎవడైనా ఎట్లా అంటే నీకు ఎట్లా ఉంటుంది? మేము ఈ రోజున పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి పోలీసులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమందరం కూడా మా మనోభావాలు ఏ రకంగా ఉన్నాయంటే, గుంటూరు మేము వెళ్ళలేకపోయాం. పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చి మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి చాలు, ఇంకేం అవసరం లేదు. అలాగే రెండో విషయం, ఇటువంటి పశువుని అరెస్ట్ చేస్తే కాపులను అరెస్ట్ చేశారంట. ఎట్లా మాట్లాడమని ఎవరు చెప్పారు అతనికి? ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం పోరాటం చేసేవాడు కాపు. అందరినీ కాపు కాసేవాడు కాపు. ఈ రకంగా ఇటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే కాపు కులానికి ఏదో అన్యాయం జరిగినట్టుగా చిత్రీకరించొద్దు. సోషల్ మీడియాలో పోస్టులు ఆ రకంగా అసలు పెట్టొద్దు. మేము కూడా కాపులమే. భారతీయ జనతా పార్టీలో కాపులు ఉన్నారు, వైకాపాలో ఇతర కాపులు కూడా ఉన్నారు. ఈ రకమైన భాష మాట్లాడే ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు. ఈ రకమైన భాష మాట్లాడినప్పుడు చట్టం తన పని తను చేసుకుని వెళ్తుంది. కాబట్టి ఇలా జరిగిందంటే దీన్ని మళ్ళీ మీరే ఈ రకమైన భాషలో మాట్లాడమని చెప్పి అరెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరే ఈ రకంగా కులాల మధ్య చిచ్చు పెడదామని మాత్రం చూడొద్దని చెప్పి వైకాపా పార్టీకి చెప్తా ఉన్నా. మీరు బాధ్యత వహించండి. అంబటి రాంబాబు మాట్లాడిన మాటల్ని మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తే సమర్థిస్తున్నామని చెప్పండి. లేదు, సంస్కారం ఉన్న ఒక పార్టీగా అతని మాటల్ని కానీ అతన్ని కానీ డిసోన్ చేసుకుంటున్నామని చెప్పి చెప్పండి. అది బాధ్యతగా ఉంటుంది. మీరు ఏమీ మాట్లాడకుండా మీ సోషల్ మీడియాలో ఈ రకమైన కులాల మధ్య చిచ్చు పెట్టే పోస్టులు మాత్రం పెట్టొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit, I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over facts,
I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for here to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and let you go, make yourself unstoppable. If you're irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient,